హాయ్, ఈరోజు కాత్యాయని ఎంపోరియం నుంచి మీకు ఒక మంచి హెల్దీ రెసిపీ చూపిస్తున్నానండి. బ్రౌన్ రైస్తో పొంగల్ ఎలా తయారు చేసుకోవాలా. బ్రౌన్ రైస్తో పొంగల్ తయారు చేసుకోవడంతో పాటు ఆ పొంగలికి కాంబినేషను శనక్కాయల చట్నీ కూడా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నానండి. ఈ ఇంగ్రీడియంట్స్: శనక్కాయల చట్నీ కావాల్సిన పచ్చిమిర్చి, టమోటా, కొత్తిమీర, ఆనియన్స్ అండి. తెల్లబాయ, జీలకర్ర కూడా యాడ్ చేసుకోవాలా. ఫస్ట్ మనం ఒక 2 పిడికిలు గ్రౌండ్ నట్ని వేయించుకోవాలండి. మేము ముందే వేయించి పెట్టుకొని ఉంటాము. అవసరమైతే మళ్ళీ కొంచెం అలా వేయించుకోవాలా. బాండీలో ఒక్క స్పూను నూనె వేసి అందులో ఫస్ట్ మనం పచ్చిమిర్చి, జీలకర్ర వేసి వేయించుకోవాలండి. పచ్చిమిర్చి బాగా మగ్గేంత వరకు కూడా ఈ పచ్చిమిర్చిని బాండీలో మనం వేయించాలా. ఈ చట్నీకి ఈ రకంగా పచ్చిమిర్చి వేగేలోపు మనము పొంగలికి రెడీ చేసుకోవాల్సినవి, రైస్కు రెడీ చేసుకోవాల్సినవి చూసుకోవాలా. ముందు బ్రౌన్ రైస్ని ఎప్పుడు కూడా 2 అవర్స్ ముందు నానబెట్టుకోవాలండి. గ్లాస్ బ్రౌన్ రైస్ తీసుకుంటే గ్లాస్ పెసరపప్పు తీసుకోవాలా. బ్రౌన్ రైస్ కూడా దావత్ కంపెనీ తీసుకుంటా నేను. దావత్ కంపెనీ బాస్మతి రైస్ అండి. బాస్మతి బ్రౌన్ రైస్ అంటారు, డబ్బాలలో వస్తుంటుంది. ఒరిజినల్ బ్రౌన్ రైస్ అండి. మామూలు రైస్ కంటే కూడా బ్రౌన్ రైస్ చాలా హెల్దీ. ఆ బ్రౌన్ రైస్లో కూడా మనం బాస్మతి రైస్ ఉపయోగిస్తే హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎవరికైనా షుగర్ ఉన్నా కూడా చాలా కంట్రోల్గా ఉంటుందండి. దీనివల్ల మనకేం కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా బాడీలోకి వెళ్ళవు. ఈ రకంగా మనం ఫస్ట్ బ్రౌన్ రైస్ నానబెట్టుకొని పక్కన పెట్టుకున్న తర్వాత పచ్చిమిర్చి బాగా వేగిపోయి ఉంటుంది కదా, పచ్చిమిర్చిలోకి మనం టమోటాలు వేసేసుకోవాలా. 2 టమోటాలు ముక్కలు చేసుకొని వేసుకోవాలా. టమోటాతో పాటు చింతపండు కూడా వేయాలా. పచ్చిమిర్చితో పాటు మనం జీలకర్ర వేసాము. ఇప్పుడు టమోటాతో పాటు చింతపండు వేయాలా. లాస్ట్లో తెల్లబాయలు కూడా వేసుకోవాలండి. అవి కొంచెం మగ్గేలోపు మనము ఈలోపు ముందుగానే బ్రౌన్ రైస్ ఎలా నానబెట్టుకున్నామో పెసరపప్పు కూడా దోరగా వేయించి పెట్టుకోవాలండి. పక్కన ఒట్టి పప్పుని వేయించుకోవాలి. పెసరపప్పు ఒక కుక్కర్ ప్యాన్ పెట్టేసేసి దాంట్లో 3 స్పూన్ల నెయ్యి, 1 స్పూన్ ఆయిల్ వేసేసి మనం తాలింపు వేయాలా. ఈ తాలింపులో ఈ పొంగలికి ముఖ్యంగా మిరియాలు వేయాలండి. 1 స్పూన్ మిరియాలు, జీడిపప్పు, అల్లం పేస్టు, తర్వాత జీలకర్ర, కరివేపాకు, కొత్తిమీర, పచ్చిమిర్చి, ఆనియన్స్ ఇవన్నీ కూడా తాలింపులో వేసి బాగా వేగిన తర్వాత బ్రౌన్ రైస్, మనం నానబెట్టుకున్న బ్రౌన్ రైస్ కొంచెం సేపు ఆ నేతిలో మనం అలా కలిపితే ఆ ఫ్లేవర్ రైస్కు పడుతుంది. తర్వాత సాల్ట్ వేసుకొని మనము 1 గ్లాసు బ్రౌన్ రైస్, 1 గ్లాసు పెసరపప్పు 2 తీసుకున్నాం కాబట్టి గ్లాసుకు 3.5 చొప్పున మొత్తం 7 గ్లాసులు నీళ్లు వేసి కొత్తిమీర కూడా వేసేసి కుక్కర్ మూత పెట్టేసేయాలండి. 3 విజిల్స్ వచ్చిన తర్వాత మనం ఈ కుక్కర్ ఆఫ్ చేసుకుంటే పొంగల్ రెడీ అవుతుంది. ఈలోపు తర్వాత మనం చట్నీ కూడా చూసుకోవాలా. నా వీడియోస్ అన్నీ అందరూ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ అండి. నా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కాత్యాయని ఎంపోరియం ఒక ఛానల్ నుంచి నేను ఇలా హెల్దీ రెసిపీస్ కూడా చూపిస్తూ ఉంటాను మీకు. కుక్కర్ విజిల్స్ వచ్చేలోపు మనం వేయించుకున్న శనక్కాయలను నేను మిక్సీలో చేసుకోమండి. మేము చట్నీ ఎక్కువగా రోట్లో చేసుకుంటాము. రోటి చట్నీ చాలా టేస్టీగా ఉంటుంది. ఫస్ట్ శనక్కాయలను రోట్లో వేసుకొని మెత్తగా పౌడర్ చేసుకోవాలా. తర్వాత దాంట్లోకి సాల్ట్ వేయాలా. సాల్ట్ వేసిన తర్వాత మనం వేయించి పెట్టుకున్నటువంటి పచ్చిమిర్చి, తెల్లబాయలు అవి ఫస్ట్ ముందు శనక్కాయల రోట్లో వేసి అవి మెత్తగా చేసుకోవాలండి. అవి మెత్తగా అయిన తర్వాతనే మనము ఈ టమోటాలు వేస్తాము. లాస్ట్లో టమోటా కూడా మెత్తగా అయిన తర్వాత లాస్ట్లో మనము ఆనియన్స్ను వేసి కలుపుతామండి. ఆనియన్స్ ముందు వేయకూడదు, ఆనియన్స్ని వేయించకూడదు. ఈ చట్నీ మనకు పొంగల్లోకి చాలా టేస్టీగా ఉంటుందండి, శనక్కాయల చట్నీ. అయితే ఈ చట్నీ కొంచెం గట్టిగా అవుతున్నప్పుడు మనము అంటే పొంగల్లోకి కలుపుకోవడానికి వీలుగా లేకుండా ఉన్న సమయంలో చట్నీ చేసేటప్పుడే మనము హాట్ వాటర్ అండి, చల్లటి నీళ్ళు వాడితే చట్నీ బంకగా వస్తుంది. అలా కాకుండా కొంచెం నీళ్లు వేడి చేసుకొని ఒక 2-3 స్పూన్ నీళ్లు మనకు చట్నీ గట్టిగా లేకోకుండా కొంచెం పొంగల్లో కలుపుకోవడానికి వీలుగా మనం వేడి నీళ్లు కలుపుకోవాలి చట్నీలో. ఈ చట్నీలో కొత్తిమీర కూడా, పచ్చి కొత్తిమీర వేసేయాలండి. లాస్ట్లో కొత్తిమీర కూడా వేసి అన్నీ కలిపిన తర్వాత తగినంత సాల్ట్ కూడా వేసుకున్న తర్వాత లాస్ట్లో ఆనియన్స్ వేయాలండి. ఆనియన్స్ని మనం మెత్తగా చేయకూడదు, కచ్చా పచ్చాగా ఆ చట్నీలో కలుపుకొని ఒక గిన్నెలోకి ఆ చట్నీని మనం తీసి పెట్టుకోవాలా. అప్పుడు గ్రౌండ్ నట్ చట్నీ రెడీ అయిపోతుంది. ఇది రాయలసీమ వైపు చేస్తారండి. ఈ చట్నీ చాలా టేస్టీగా ఉంటుంది. పొంగలి జనరల్గా పొంగలి అందరూ వైట్ రైస్తో చేస్తుంటారు, కానీ ఇలా బ్రౌన్ రైస్తో చేయండి. చాలా హెల్దీ రెసిపీ అండి.